హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒకసారి ఈ ఫోటో చూడండి, చాలా బాగున్నాయి. ఒకటే ఇది చేసిన చూడండి ఒకసారి ఫోటో. ఈ ఫోటో ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా అయితే అలర్ట్ మోషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు నచ్చితేనే చేసుకోండి. ముందుగా ఈ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత పిఎన్జీస్ కట్ చేసుకోవాలి. ఆ లైటింగ్ అయితే ఆఫ్ చేసుకోండి, ఆ లైటింగ్ ఆన్లో ఉంటుంది. ముందుగా ఒక్కొక్క లైట్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఈ గ్రూప్ చేంజ్ చేద్దాం. ఒకసారి నేను బ్యాక్గ్రౌండ్ అన్నీ రిమూవ్ చేసుకొని పెట్టుకున్నా. ఒకసారి మీరు కూడా అన్నీ ముందుగానే రిమూవ్ చేసి పెట్టుకోండి. 7 PNGs అయితే కావాలి దీనికి. దానికి ఫోటో రూమ్ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ను ఇచ్చేదానికి ట్రై చేస్తాను. ఒకసారి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకునే దానికి ఈ ఫోటో అయితే పెట్టిన అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. ఓకే, మీకు అడ్జస్ట్మెంట్ అంతా ఎంత సైజ్ కావాలంత చేసుకోండి. ఇంకా ఈ ఫోటో సెట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఓకే, ఇది మరి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి సెట్ చేసుకోండి. ఓకే, అలా వచ్చే అడ్జస్ట్మెంట్ చేసుకోండి కొంచెం మీరు. ఓకే, ఇది సెట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మరి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఓకేనా. ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ వేరే తోటి ఉంది. ఈ ఫోటో ఇది తీసుకున్నాం. ఓకే, దీనికి లైటింగ్ ఎక్కువ వచ్చింది కదా, తర్వాత ఎఫెక్ట్లో పోయి లైటింగ్ ఉంటుంది. మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి. నేను పెట్టి చూపిస్తాను, ఒకసారి చూడండి ఎగ్జాంపుల్. ఓకే, ఎఫెక్ట్ ఆఫ్ చేసుకోండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అప్పుడే ఏది బాగుంటే అది పెట్టుకోండి మీరు. ఓకే, వద్దు. ఓకే, సెట్ అయిపోయింది. మళ్ళీ ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, మొత్తం 7 PNGs అయితే కావాలి. ముందుగానే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టు. మళ్ళీ సేమ్ వ్యూ కూడా ఈ పక్కకు కూడా PNGs చేంజ్ చేసుకోవాలా. మీ బ్యాక్గ్రౌండ్ ముందుగానే రిమూవ్ చేసుకుని మరి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ ఫోటో తీసుకుంటున్నా. ఓకే, ఏదో ఒక ఫోటో దీన్ని పెట్టుకున్నాం. ఓకే, ఈ బైక్ ఫోటో పెడదాం ఒకవేళ. ఓకే, ఇది సెట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఫోటో నేనైతే మహేష్ బాబు చేసిన, ఒకసారి బాగా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఫొటోస్ చేస్తున్నా. మీరు కూడా మీకు నచ్చిన ఫొటోస్ ఉంటాయి కదా, వాటితో చేసుకోండి. సైజ్ ఏమైనా తక్కువ వస్తే పెంచుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక ఎంత కావాలంటే అంత. ఓకే, మళ్ళీ ఫోటో మీరు ఒకటి గ్రూప్స్ చేంజ్ చేసుకోవడం అంతే, సింపుల్ ఈజీ ఉంటుంది ఫోటో అయితే. బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఇచ్చినా, నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చేసుకోండి అంతే. ఇప్పుడు చూడండి, సైజ్ తక్కువ వచ్చింది, కట్ అయింది ఫోటో మధ్యలోకి. దీన్ని ఎలా చేస్తానో ఒకసారి చూసుకోండి మీరు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి మీకు ఎక్కడైతే కట్ అయిందో మీకు ఎంత కావాలంత పెంచుకోండి అంతే. ఓకే, ఓకే, సెట్ అయిపోయింది. ఇప్పుడు మిడిల్లో ఫోటో ఉంది కదా మహేష్ బాబుది, అది తీసేద్దాం. అది ఏదన్నా బాగుండే ఫోటో పెట్టుకోండి దాన్ని. ఓకే, అది గ్రూప్ ఇచ్చిన, అది గ్రూప్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి ఆ ఫోటో. మహేష్ బాబు ఫోటో పెట్టిన కదా, ఐ సింబల్ పెట్టి దాన్ని ఆఫ్ చేసేయండి. మీ ఫోటో ఏదైనా తీసుకొని కింద గ్రూప్ కింద పెట్టేయండి. మీకు ఎంత కావాలో అంత సైజు పెట్టుకోండి. వెళ్ళి చూద్దాం నేను ఈ ఫోటో పెట్టిన. ఓకే, ఎలా ఉంటుందో. మీకు ఏమైనా క్రాస్ ఉంటే అలా చేయండి. ఫోటో సెట్ కాలేదు అంతగా. ఒకవేళ నేను మళ్ళీ వేరే ఫోటో పెట్టి చూస్తాను, ఒకవేళ అది చూద్దాం, అది కూడా ఎలా ఉంటుందో. ఈ ఫోటో పెడదాం. ఓకే, మళ్ళీ గ్రూప్ చేంజ్ చేసి మళ్ళీ ఈ ఫోటోని ఆఫ్ చేద్దాం. ఐ సింబల్ ఉంటుంది కదా, ఆ ఫోటో ఐ సింబల్ నొక్కినాక ఆఫ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోటో మళ్ళీ ట్రై చేద్దాం. ఒకవేళ చైర్ మీద ట్రై చేద్దాం. మళ్ళీ కింద ఆ గ్రూప్ కిందకి వచ్చి ఫోటో పెట్టేయండి, సెట్ అయిపోద్ది. మీకు ఎంత కావాలో అంత సైజు పెట్టుకోండి. నాకైతే ఇంత. ఓకే, ఇంత ఉంది. ఓకే, పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేమ్ చేంజ్ చేసుకోవాలి. నేమ్ ఇచ్చినా ఆల్రెడీ, ఆ నేమ్ వచ్చేసి మీ నేమ్ ఏముంటే అది ఎంటర్ చేసుకోండి అక్కడ. ఓకే, నేనైతే డీజే ముని అని పెడుతున్నా. ఫాంట్ కూడా ఇచ్చేదాన్ని ట్రై చేస్తా, చూడండి ఒకసారి.
ముందుగా లైటింగ్స్ ఆఫ్ చేసుకోండి. లైటింగ్స్ ఇలా పడతాయి ఏమన్నా చేసినప్పుడు. ఓకే, నాకైతే ఫోటో బాగుంది, వచ్చింది. ఓకే, డౌన్లోడ్ చేసుకుంటా. డౌన్లోడ్ గురించి చూసుకోండి ఎలా చేసుకోవాలో. ఓకే, అయితే డౌన్లోడ్ ఆప్షన్ పెట్టినా. ఓకే, ఫోటో అయితే సేవ్.